కాసేపట్లో ఉమెన్స్ ప్రపంచ కప్ ఫైనల్ జరగనుంది. నావీ ముంబై వేదికగా జరిగే టైటిల్ పోరు భారత్ సౌత్ ఆఫ్రికా జట్లు తలపడనున్నాయి. బ్యాటింగ్ లో టీమిండియా స్ట్రాంగ్ గా ఉంది. స్మృతి మందన, జెమీమా, హర్మన్ ప్రీత్, దీప్తి శర్మ సూపర్ ఫామ్ లో ఉన్నారు. అటు బౌలింగ్ లోనూ భారత అమ్మాయిల జట్టు బలంగానే ఉంది. ఓవరాల్ గా సఫారీ జట్టుపై టీమిండియాదే ఆధిపత్యంగా ఉంది. ఇప్పటి వరకు 34 మ్యాచ్ల్లో భారత్ సౌత్ ఆఫ్రికా తలపడితే అందులో 20 మ్యాచ్ల్లో భారత్, 13 మ్యాచ్ల్లో సౌత్ ఆఫ్రికా గెలిచింది. స్వదేశీ టోర్నీలో కావడంతో భారత్ ఆడే ప్రతి మ్యాచ్కు పెద్ద ఎత్తున ప్రేక్షకులు మైదానంకి వచ్చారు. ఫైనల్ను చూసేందుకు భారీగా అభిమానులు సిద్ధమైపోయారు. టికెట్లు అమ్మకాలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. సాధారణంగా అమ్మాయిల మ్యాచ్లపై మైదానాలకు వెళ్లి చూడటం తక్కువ. ఈసారి మాత్రం అంచనాలకు భిన్నంగా ఆదరణ పెరిగింది. నావీ ముంబై మైదానంలో భారత్ ఇప్పటికే చాలా మ్యాచ్లను ఆడింది. ఇదే వరల్డ్ కప్లో ప్రత్యర్థులను ఓడించింది. సెమీస్లో ఆసీస్పై భారీ టార్గెట్ను ఛేదించింది కూడా ఇక్కడే. మరోవైపు డివై పాటిల్ మైదానంలో దక్షిణాఫ్రికా ఆడుతున్న తొలి మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. పిచ్ పరిస్థితులను వారికి పెద్దగా తెలియవు. దానినే టీమిండియా అడ్వాంటేజ్గా మార్చుకోవాలి. భారత్ టాప్ ఆర్డర్ ఫామ్లో ఉండటం కలిసొచ్చే అంశం. తాజాగా వచ్చిన షెఫాలి వర్మ ఆసీస్తో మ్యాచ్లో తర్వాత పెవిలియన్కు చేరిన ఆట తీరు మాత్రం ఆకట్టుకుంది. స్మృతి మందన, హర్మన్, జెమీమా రోడ్రింగ్స్, రిచా ఘోష్ అదరగొట్టేశారు. ఆఖర్లో ఆమన్ చోతు, దీప్తి శర్మ కూడా పరుగులు రాబట్టడం టీమిండియాకు అడ్వాంటేజ్. మొన్నటి వరకు హర్లిన్ డియోలు 3వ స్థానంలో ఆడింది. ఆమె స్ట్రైక్ రేటు తక్కువగా ఉండడం, స్ట్రైక్ను నిలగడగా రొటేన్గా చేయడం విఫలం కావడం చూశాం. ఆసీస్పై అద్భుత శతకంతో జెమీమా రోడ్రింగ్స్ వాన్టౌన్కు న్యాయం చేస్తామంటూ ముందుకొచ్చింది. ఇప్పుడు సమస్య లేకపోవడంతో భారత్ మంచి జోష్లో ఉంది.